హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకునే దోస ఆవకాయ పచ్చడి అండి. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పచ్చడి. ఆంధ్ర స్టైల్లో అనమాట, మన తెలంగాణలో ఎక్కువ ఉండదు, ఆంధ్రాలో బాగా చేస్తారనమాట పెళ్ళిళ్ళలో. సో ఇప్పుడు అదే పచ్చడి అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇవైతే దోసకాయ తీసుకున్నాం మేము. సో ఇదండి అరకిలో దోసకాయ తీసుకొని చెక్కు తీసుకొని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. తొక్క తీసేసాను, ఎందుకంటే తొక్క ఉంటే కసకని మా ఆయన నచ్చదు. ఇప్పుడు అప్పటిదప్పుడు కలుపుకోవడానికి ఇలా 1 కప్పు కారం, పచ్చడి కారం వేసుకోండి, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ పచ్చడి అయినా కూడా పచ్చడి ఫ్లేవర్స్ ఉంటుందండి. ఇదండి దానికన్నా కొంచెం ఆవపిండి తక్కువ. ఇది ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి అంత వేడి చేయదు. సో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను, కొంచెమే అండి. కొంచెం ఇంగువ, మేము వేసుకుంటాం ఇంగువ, మీరు వేసుకుంటారా లేదా మీ ఆప్షనల్. అండ్ కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ పచ్చడిలో ఇదే టేస్ట్, దంచుకుంది అప్పటిదప్పుడు బాగుంటుంది. ఈ పచ్చడిలో ఇదే టేస్ట్ అన్నమాట. అండ్ సాల్ట్. సో ఇదండి కొంచెం 1 కప్పు ఉప్పు, కారం కన్నా తక్కువ, ఎందుకంటే ఉప్పు కావాల్స్తే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలుపుకుందాం. ఇది దోస ఆవకాయ అని ఎట్లా వచ్చింది పేరు? అంటే ఆవకాయలో కలిపే ఫ్లేవర్స్ అన్నీ కలుపుతాం కాబట్టి దోస ఆవకాయ అని వచ్చింది. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. సో ఇదండి అదే కప్తో నేను ఆయిల్ తీసుకుంటున్నా. ఇది పల్లి నూనె, మొన్న మేము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం కదా దానిదన్నమాట. ఇదండి ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు అయిపోతుంది, 1 వారమైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇదండి కారమే చూసుకోండి మీరు, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఇదండి అప్పటిదప్పుడు అయిపోయి దోస ఆవకాయ పచ్చడి, ఇన్స్టెంట్ దోస ఆవకాయ ఇదండి అయిపోయింది. సో ఇదండి ఇన్స్టెంట్ దోస ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇదైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అయితే సూపర్ ఉంటుంది అసలు. ఎక్కువ పెళ్ళిళ్ళల్లో ఇవే పెడతారనమాట, విజయవాడ అటు సైడ్లో. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పెళ్ళిళ్ళు అయితే ఇవే ఎక్కువ, దోస ఆవకాయ బాగుంటుంది. అంటే మామూలుగా పెట్టారు కాబట్టి పచ్చడి లేదన్నా ఇది ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు కలిపి పెట్టేస్తారు. సో ఈరోజు మా రెసిపీ అయితే ఇది. రెసిపీ అనుకోండి, పచ్చడి అనుకోండి, ఏదన్నా అనుకోండి, మా దోస ఆవకాయ అయితే రెడీ. థ్యాంక్ యూ. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలా ఇన్స్టెంట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ చేసుకోండి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మర్చిపోయా, కొంచెం పసుపు వేసుకుంటే ఏంటంటే ఇంత రెడ్డిష్గా ఉండదు. నేను వేయాలి, ఎందుకంటే పసుపు వాసన వస్తుంది అనేసి వేయలేదు. పచ్చివాసన పసుపు వేసుకుంటే కొంచెం ఎల్లోగా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.